ప్లానింగ్ అనేది కేసీఆర్ ఎట్లా చేశాడంటే చెప్పాలి ఇది, ఎందుకంటే ఒక నాయకత్వాన్ని అప్పటికప్పుడు హెలికాప్టర్లో తీసుకొచ్చి పెట్టారు. ఎంత కష్టపడితే ఒక నాయకత్వం, అది కూడా ఒక అపనమ్మకంలో నుంచి ఒక నాయకత్వం, ఎందుకంటే అప్పటికి ఒక చెడ్డ పేరు ఉన్నది సమాజంలో. అయితే ఎవరికి ఈ ఉద్యమం చేసి అదని చెప్పేసి కేసీఆర్ దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ అడిగేటోడు. ఈయన పోయినప్పుడు కూడా ఎవరినైనా అడిగేటోడు, తెలంగాణ గురించి ఇట్లా పోదాం అనుకుంటున్నా అంటే అందరు డిస్కరేజ్ చేసేవాళ్ళు ఆయన. అయితే ఒక పెద్ద మనిషి ఏమో వస్తుందా ఎందుకు నువ్వు కష్టపడతావు, మంచి జీవితాన్ని ఎందుకు వదులుకుంటున్నావు, ఇంట్లో అదే మాట బయట అదే మాట, ఒక ఆయన వైఫ్ తప్ప ఎవరు శోభమ్మ ఆమె అనలేదు, ఆయన డిస్కరేజ్ చేయాలి, ఎంకరేజ్ చేసింది. అయితే లోపల అందరికి ఉండేది. అయితే వీళ్ళందరూ కూడా ఏంటంటే ఇది రాదు, ఎంతోమంది తెలంగాణను ఫెయిల్ అయ్యిండు, మంచి గవర్నర్ ఇస్తానంటాడు, మంత్రి ఇస్తానంటుండు, బయట ప్రచారం అయింది, ఇది ప్రచారం అయింది, ఇదంతా చూసి అందరు వచ్చి డిస్కరేజ్ చేస్తాడు. అయితే ఈయన ఒకటే అడిగేటోడు, సరేనా వస్తుందా రాదా అనేది పక్క పెట్టు, నీకు కావాలన్నా వద్దా, కావాలి గానే ఉండిగా నువ్వు వస్తుందా రాదా అని అనకు, కావాలన్నావు కదా కావాలి అంటే ఆయనకి ఏమర్థమైంది, ప్రజల లోపల తెలంగాణ కావాలనే ఆకాంక్ష తపన ఉంది, కానీ రాదనే ఒక అపనమ్మకం ఉంది. కానీ మెయిన్ ఏంటంటే చెన్నారెడ్డి నాయకత్వం ద్రోహి అని చెప్పి ఆంధ్ర మీడియా చేసిన ప్రచారం. అవును. సో అట్లా మరి దాన్ని పోగొట్టాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆయనకి ఏంది, తెలంగాణ రావాలంటే రోడ్ మ్యాప్ ఏంది, నాయకత్వాన్ని ఎస్టాబ్లిష్ చేయాలంటే రోడ్ మ్యాప్ ఏంది, డబ్బులు ఎట్లా వస్తాయి, ఇవన్నీ సమస్యలే కదా. ఎందుకు పట్టింది? కొన్ని వేల గంటలు ఆయన చెప్తుంటాడు కదా, నేను కొన్ని వేల గంటలు మేధోమదనం చేసినాము, అందరితో చర్చించి పుస్తకాలు చదివింది వేరు, ఆయన చిన్నప్పటి చదువుతూనే ఉన్నాడు, చిన్నప్పటి నుంచి బుక్స్ చదువుతూనే ఉన్నాడు. సరే ఆయన అన్నట్టు 80,000 కాకపోవచ్చు, అది ఎగ్జాగరేషన్ ఉండొచ్చు, కానీ ఒక్కటి చెప్పగలుగుతా శంకర్ మీ ద్వారా, భారతదేశ చరిత్రలో ఈయన చదివిన పుస్తకాలు అయితే ఎవరు చదవలే. అవి 80,000 ఉంటాయని నేను చెప్పాను, కానీ ఎగ్జాగరేషన్ అయితే కావచ్చు ఆయన, ఎందుకు లెక్క పెడతాం మనం ఎన్ని పుస్తకాలు చదివినాం, బట్ కొన్ని వేల పుస్తకాలు అయితే చదివిండు ఆయన. అంటే ఆయన మనలాగా మొదటి పేజీ నుంచి చివరి పేజీ దాకా చదవడు. ఆయన ఒక బుక్ పట్టిండంటే దాన్ని వెంటనే గ్రాస్ చేయగలుగుతాడు. ఏకసంతాగ్రహ అంటే కాబట్టి ఏమున్నది, ఏ అంశం ఉన్నది, మొదటి పేజీ నుంచి చివరి పేజీ దాకా చదవడు. ఇప్పుడు మీరు బిల్ గేట్స్ కానీ ఇట్లాంటి వాళ్ళు, నికోలస్ టెస్లా, అది మన ఈయనే టెస్లా కంపెనీ, ఎలన్ మాస్క్, వాళ్ళని చూసి నేను కూడా ఎటుపోయినా కూడా ఒక 10 పుస్తకాలు తీసుకుపోతా. ఈ 10 పుస్తకాలు మొత్తం A to Z చదవం, కంటెంట్ చూస్తాం, కంటెంట్లలో మనకు అవసరమైనది ఇస్తాం, కాసేపు చదువుకుంటాం. ఈ కారు వరంగల్ పోయే లోపల నాది 2 పుస్తకాలు అయిపోతుంది. ఇంకా మిగతా కంటెంట్ అంతా చదవాల్సిన అవసరం లేదు. సెంట్రల్ ఐడియా అనేది వస్తుంది, సబ్జెక్ట్ ఏదో దాన్ని తీసుకుంటాం. అయితే ఆయన చదివిండు కాబట్టి ఆయన 80,000 పుస్తకాల మీద నేను బ్రేక్ చేస్తున్నాను మధ్యలో. ఆ 80,000 పుస్తకాల మీద బేసిక్గా ఆయన చదివిండు. మీరు చెప్తా ఉన్నారు ఈ దేశంలో ఆయన చదివిన పుస్తకాలు ఎవరు చదవలేదు, కానీ చాలా మందికి ఎంత అంటే ఏదైనా విమర్శ చేసిరంటే ఆ 80,000 పుస్తకాలు చదివినటువంటి తెలివిది, 80,000 పుస్తకాలు చదివినటువంటి నాలెడ్జ్ ఇది అని చెప్పేసి ఇట్లా ఎగతాళి చేయడం, ఇట్లాంటి వాళ్ళకు ఏమన్నా నాలెడ్జ్ విషయంలో ఆయన ముందు ఎవరు నిలబడలేరు. ఇప్పుడు చదివింది ఎట్లా నాలెడ్జ్ వస్తుంది? అవును, చదివింది నాలెడ్జ్ వస్తుందా? ఏ విషయం మీదనైనా మాట్లాడు. నేను ఒకరోజు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు దగ్గర 2002 సంక్రాంతి టైం, సంక్రాంతి పండుగ ఇక్కడ ఎందుకు మనం అందరం ఉండి అని చెప్పి కొత్తగా జెడ్పీటీసీ అయిన వాళ్ళను, చైర్మన్లను, అటు 2 జిల్లా పరిషత్తులు వచ్చాయి కదా, కరీంనగర్ను నిజామాబాద్. అయితే నిజామాబాద్ చైర్మన్కి చెప్పి అటు సంతోష్ రెడ్డి నిజామాబాద్ చైర్మన్ ఆడ మీటింగ్ పెట్టు అంటే మీ క్రీమ్ అంతా, టీఆర్ఎస్ క్రీమ్ అంతా కూడా ఆ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు దగ్గర జమ అయినాం. నేనేదో అశువుగా నా స్పీచ్లో నీళ్ళ గురించి చెప్పుకుంటా, శ్రీనాథుడు తన పద్యంలో మెదకులో మెతుకు సీమకు పోయి నేను అన్నం తింటా అని అన్నాడు శ్రీనాథుని కాలంలో. అంటే ఆ రోజుల్లోనే మనకు నీళ్లు ఉన్నాయి, వీళ్ళు వచ్చి మనకు వ్యవసాయం నేర్పినామంటారు, వీళ్ళు వచ్చి మనకు నీటి వ్యవసాయం ఎట్లా చేయాలో నేర్పినామంటారు నీళ్లతోని అని నేను మాట్లాడినా. వెంటనే లేచిండు సభలో నుంచి, ఆయన అధ్యక్షత లేచి ఆ శ్రీనాథుడు ఏమన్నాడు 18 చేసిండు. ఆయన ఆలోచించింది కాదు, ముందు పాడదాం అనుకున్నది కాదు. మరి ఇప్పుడు ఆయన చిన్నప్పుడు స్కూల్ పోయేటప్పుడు చదువుకున్న పద్యాన్ని 30-40 ఏళ్ళ తర్వాత స్టేజ్ మీద నేను నా మాటల్లోంచి నువ్వు ఆగని నన్ను ఆపి ఇంకో మైక్ తీసుకొని ఆయన పద్యం చదివేసిండు. మరి అవగాహన ఎట్లా వస్తుంది అనే అప్పుడప్పుడు మేము సాయంత్రం పూట
చాలా మంది తెలియని విషయాలు. ఎందుకంటే వన్ ఆన్ వన్ ఆయన నేను కూర్చున్నాయి ఆయననే చెప్పాలని మీరనే చెప్పాలి, లేకపోతే తెలియదు మూడో కంటికి. అవును. ఎంత మనిషి సాహిత్య పిపాస్ అంటే కథలు చెప్పేవాడు. ఎప్పుడో చదివిన పుస్తకంలోకి వెళ్ళి ఆ పేరు కూడా నేను మర్చిపోయాను ఇప్పుడు. కథలు చెప్పేవాడు, నవలల గురించి చెప్పేవాడు. తర్వాత పాటలు, సినిమా పాటలు, అసలు అది ఎంత చరణ కింకిణులు గల్లు గల్లు మన అని మొత్తం చదివేవాడు. పాట పాడతాడు ఆయన, మంచిగా పాడేవాడు. అంటే నాకు పాటలు అంటే బాగా ఇష్టం, ఆయనకు అందించేది నేను. అంటే ఇట్లా ఎంత సరదాగా గడిచేది చాలా సాయంత్రాలు. ఈ అంటే అంత గ్రిప్ ఎట్లా వచ్చింది ఆయనకు, అంత మెమరీ పవర్ ఎట్లా వచ్చింది. నువ్వు ఏ సబ్జెక్ట్ అడుగు, ఆవగింజ నుంచి అమెరికా దాకా అనర్గళంగా దాని మీద చెప్పగలుగుతాడు. ఇప్పుడు ఆయనంత అంత అవగాహన ఉంది కాబట్టి తెలంగాణను అన్ని కోణాల నుంచి అర్థం చేసుకున్నాడు. లాస్ట్ లో ఒక మాట చెప్పి క్లోజ్ చేస్తా. నాయకత్వం మీద నమ్మకం మాతో అన్నాడు, ఈ వీళ్ళకందరికి తెలంగాణ కావాలన్నది కానీ నాయకత్వం మీద నమ్మకం లేదు. ఇది రావాలంటే మనం చాలా కష్టపడాలి. ఏం చేయాలి అంటే దానికి ఆయన వేసిన ప్లాన్ ఏంటంటే, ఎప్పుడు అది ఏప్రిల్ 27 జలదృశ్యంలో 2001 నాడు పార్టీ పెట్టాడు. కానీ నేను చెప్పేది సెప్టెంబర్, ముందు సంవత్సరం సెప్టెంబర్ 7-8 నెలల ముందు. నేను పార్టీ అనౌన్స్ చేసే రోజు నా 3 పదవులకు ఒక్కసారి రాజీనామా చేస్తా. స్పీకర్ పదవికి, ఎమ్మెల్యే పదవికి, టీడీపీ పదవికి, డిప్యూటీ స్పీకరు, ఎమ్మెల్యే, టీడీపీ సభ్యత్వానికి 3 ఒక్కసారి నేను చేస్తా. ఇది ఒక పెద్ద షాక్ లాగా వెళ్తుంది. ఎందుకంటే పదవుల కోసము తెలంగాణను వదులుకున్న జానారెడ్డి ఉన్నాడు. జానారెడ్డి తెలంగాణ ఫ్రంట్కి అధ్యక్షుడు, ఎమ్మెల్యేల ఫ్రంట్కి. బట్ ఆయన ముఖ్యమంత్రి పిలిచి నీకు మినిస్ట్రీ ఇస్తున్నా అనగానే కథం. బహుశా ఆయన జనార్దన్ రెడ్డో విజయభాస్కర్ రెడ్డో ఆయన క్యాబినెట్లో తీసుకోగానే కథం, తెలంగాణ పక్క పడేసి. అంటే పదవుల కోసం తెలంగాణను అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, కానీ పదవులను త్యాగం చేసి తెలంగాణను నమ్ముకున్న వాళ్ళు ఎవరు లేరు కదా. ఇదొక సంచలనం. ఆయన 3 రాజీనామాలు చింపేది ఇప్పటికి వీడియో ఉంది, మీరు వేయండి. అది ఎంత సెన్సేషన్ అయిందంటే ఒక్కసారి తెలంగాణ ఉలిక్కి పడ్డది. అరే నిజంగా నేను త్యాగం చేయడానికి ముందుకు వస్తున్నాడు అని. అపవాదు పోవడానికి ఆ రోజు ఒక మేజర్ షాక్ ఇచ్చిండు ప్రజలకి, పాజిటివ్ షాక్. సెకండ్, ఆ తర్వాత May 17 కరీంనగర్లో సింహగర్జన పెట్టాడు. సింహగర్జన మీటింగ్ పోవడానికి, మీటింగ్ ఎట్లా జరగాలనేది కాదు, సింహగర్జన మీటింగ్కు పోవడానికి తన ఇంట్లో నుంచి జలదృశ్యంకు రావడం, జలదృశ్యంలో అక్కడ నుంచి కార్ల ర్యాలీగా బయలుదేరడం, సింహగర్జన సభకు పోవడం. కరీంనగర్ ఎంత 2 గంటలలో పోతాం. ఆయన ఏం చేసిండంటే, మనం 10 o'clock బయలుదేరదాం, ఇక్కడ నుంచి ఒక 50-100 కార్ల కంటే ఎక్కువ ఉండొద్దు నాతో. పోతున్నప్పుడు ఎన్ని దారులు అయితే తెలంగాణ జిల్లాల నుంచి వస్తాయో అన్ని దారుల నుంచి కూడా చీమల బార్లాగా కార్లు వచ్చి యాడ్ కావాలి. ఇట్లా జగదేవ్పూర్ వచ్చింది, భువనగిరి నుంచి నల్గొండ, సూర్యాపేట నుంచి కార్లు, సిద్దిపేట యువతల కొమరెల్లి, అక్కడ నుంచి 100 కార్లు, ఇటు మెదక్ నుంచి కార్లు, తూప్రాన్ దగ్గర నుంచి కార్లు, ఎక్కడ ఏ రోడ్డు కలుస్తుందో కరీంనగర్ పోయేదాకా అన్ని రోడ్ల వెంబడి కార్లు వచ్చి కలిసి ఇటు సైడ్ నుంచి మొత్తం కలవడం వల్ల 1000-2000 కార్లు అయిపోయినాయి ఆడి పోయేసరికి. తర్వాత ఎన్నింటికి చేరుకున్నాం, 5:30 పొద్దుకింది, 10 గంటలకు వెళ్తే ఇదంతా ప్లాన్డ్. కానీ జనం ఏమనుకున్నారు, తెలంగాణ అనగానే ఎట్లా కదులుతున్నారు జనాలు అని అనుకుంటారు. రెండవది, అప్పటికి ఫ్లైఓవర్ కట్టింది సికింద్రాబాద్. ఫ్లైఓవర్ మీకెళ్ళి ప్యారడైజ్ కాంచి కార్లు పోతుంటే పూల వర్షం ఎవడు పోస్తున్నాడో తెలియదు, మనుషులు ఎవరు కనబడరు. పైనుంచి మాత్రం కుప్పలు పూలు పడుతున్నాయి. అక్కడ కూర్చొని పోతాళ్ళు పోయే కార్లు అన్నిటి మీద, 2 వీలర్స్ మీద. 2 బయలుదేరిన దగ్గర నుంచి కరీంనగర్ పోయేదాకా అద్భుతమైన పాటలు, చాలా సౌండ్ పెట్టి అసలు రోడ్ అంతా ఎక్కడ జనం అక్కడ స్తంభించి ఏమవుతుందని చూసే అంత పెద్ద పెద్ద మైకులు పెట్టి మొత్తం ఇది తెలంగాణ కోటి రత్నాల వీణ అశోక్ తేజ రాశాడు. అశోక్ తేజ పేరు అప్పుడు పెట్టలేదు, కానీ అద్భుతమైన పాటలు రాశాడు. మొట్టమొదటి పాటల క్యాసెట్లో రాసింది అశోక్ తేజ, సుద్దాల అశోక్ తేజ. రసమై వాటిని రికార్డ్ చేయించాడు. అంటే ఈ పాటలన్నీ ఆ రోడ్ ఎంబడి పోతుంటే ఇక్కడ నుంచి కరీంనగర్ దాకా. ఇంకోటి, బారులు తీరి మహిళలు వచ్చి మంగళారతులు పట్టుకోవడము, తిలకం దిద్దడము,
ఇదంతా ఎవరికి వాళ్ళు ఏమనుకున్నారంటే జనము తెలంగాణ అంటే ఎట్లా ముందుకు వస్తాను, బట్ అంతా ఎవ్రీథింగ్ ఈజ్ ప్లాన్. ఓకే 6 months ప్లాన్. ఒక ప్లాన్ చేసుకొని రోడ్ మ్యాప్ చేసుకొని. మీకు ఇంకా ఆశ్చర్యం ఏంటంటే సార్కార్లనేమో సిబు సోరెన్ గారు ఉన్నారు, జయశంకర్ గారు ఉన్నారు. వెనక కార్లో నేను, బియ్యాల జనార్దన్ రావు, పాశం యాదగిరి ఉన్నాం. ఓకే ఇన్నయ్య. అసలు ఈ ప్లాన్ చేసిందంతా నేను, కేసీఆర్ గారు మేమంతా కలిసి చేసినాం కదా. అంటే ఆయనదే, మైండ్ అంతా ఆయనదే. మా ముందు ఆయన పెట్టిండు కదా. ఒక 100 సార్లు ఈ స్క్రీన్ ప్లేని ఆయన ప్రదర్శించాడు మా ముందట. ఎవ్వరు వచ్చినా కూడా, కోదండరెడ్డి వచ్చినా, ఇంకో చిన్నారెడ్డి వచ్చినా, ఎవ్వరు వచ్చినా, ఇగో మనం ఇట్లా పోదాం, ఇట్లా పోతే నాయకత్వం పట్ల నమ్మకం కలుగుతుంది అని చెప్పేది. సినిమా చూపెట్టినట్టు. నేను ఒకసారి చిరంజీవి గారు అన్నాడే కదా, 69 తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నక్సలైట్ లీడర్ ఉండే డాక్టర్ చిరంజీవి. ఈయన దగ్గర విని పోయి, మీరు రండి ఉద్యమంలోకి, సక్సెస్ అయితే అంటే ఎక్కడ సక్సెస్ అయితే ఎట్లా అవుతుంది అన్నాడు. మీరు వినండి నేను చెప్తా ఎట్లా లాంచ్ చేస్తున్నాం మేము అని చెప్పి 4 నెలల ముందు 5 నెలల ముందు ఆయన దగ్గర చెప్పిన. నేను చెప్తే ఏమన్నాడు తెలుసా, ఇదే పద్ధతిలో కనుక నువ్వు చెప్పిన పద్ధతిలో ఆయన చేస్తే తిరుగులేదు నాయకత్వానికి, ఆయన ఎస్టాబ్లిష్ అవుతాడు అన్నాడు. నేను మళ్ళీ పోయి చెప్పిన కేసీఆర్ గారికి, సార్ నేను చిరంజీవి గారికి, ఆయన మేధావి, ఇదంతా చెప్తే ఇంకా తిరుగుండదు, ఇదే కనుక అమలైతే తెలంగాణ తిరుగుండదు, ఆయన నాయకుడికి ఎస్టాబ్లిష్ అవుతాడు, ప్రజల లోపల ఒక పెద్ద సంచలనం అవుతుంది అని అన్నాడు. ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. ఎక్కడ అంబేద్కర్ విగ్రహం దగ్గర దండేయాలి, ఎక్కడ గాంధీ విగ్రహాన్ని దండేయాలి, పొడుగుతే ఎన్ని ఉన్నాయి, ఎక్కడ ఎవరు నాయకత్వం వహించాలి, హరీష్ ఎక్కడ కలవాలి, మొత్తం మెటిక్యులస్గా ప్లాన్ చేశాడు. అసలు ప్లానింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏందో నాకు అర్థమైంది ఆ రోజు. బట్ నేను కళ్ళారో చూసిన కదా, వెనక కార్లో కూర్చున్నాము, ఏకధారగా మా కళ్ళకి నీళ్ళు వస్తాయి. జనార్దన్ రావు, నేను, పాశం యాదగిరి, అరే ఏంది ఇది స్పందన, ఇదంతా మనమే చేసాం అనేది మర్చిపోయినాం. అవును. అంటే ప్రతి ఒక్కరు కూడా అసలు సింహగర్జన సభకు అసలు ప్లేస్ సరిపోలేదు. ఇంకోటి తెలుసా, చూడడానికి వచ్చిన వాళ్ళంతా స్టేజ్ మీదకి వచ్చి కండవ కప్పుకున్నారు. అందులో ఎవరు, మాజీ ఆర్థిక మంత్రి సంతోష్ రెడ్డి, ఇట్లా ఎంతో మంది నాయకులు ఏం చేశారంటే చూద్దామని వచ్చి స్టేజ్ ఎక్కి వాళ్ళు కండవ కప్పించుకున్నారు. అప్పటివరకు మాకు ఎవరు లేరు, దేశించిన మళ్ళీ ఒకడు మాజీ ఎమ్మెల్యే, తర్వాత పాపారావు సిరిసిల్ల ఎమ్మెల్యే, వీళ్ళిద్దరు తప్ప మాకు అసలు మాజీలు లేరు, తాజాలు లేరు, ఎవరు లేరు. మా సమాచారి మాజీ ఎమ్మెల్యే. స్టేజ్ మీద ఎంతో మంది వచ్చి కండవ కప్పుకున్నారు. అంటే అసలు ఆశ్చర్యపోయినాం మేము. లాయర్స్ 4 కోట్లు వేసుకొని రావాలి, ఇట్లా ఎక్కడికక్కడ లాయర్స్ 4 కోట్లతో వచ్చింది. అంతా ఒక ప్లానింగ్, అంత ప్లాన్. సరే ఇందులో సార్ నేను క్లోజ్ చేస్తాను ఇంకొక 10 నిమిషాలు. అంటే నాయకత్వం పట్ల అవును కేసీఆర్ ఎంత మెటిక్యులస్గా ప్లాన్ చేసిండు, దానివల్లనే ఆయన నాయకత్వం పట్ల ప్రజల లోపల ఒక ఆసక్తి వచ్చింది. ఇంకోటి ఇది కూడా చెప్పాలి, ఆయన ఈ టీఆర్ఎస్ నిలబడడానికి ఆయన ముహూర్తం పెట్టాడు. అంటే నాకు అప్పుడు అర్థమైంది, బ్రాహ్మణులు ముహూర్తం పెడతారు కదా, అది కాదు ముహూర్తం అంటే. ఒకటి ఇప్పుడు నువ్వు ఛానల్ లాంచ్ చేసినావు, లాంచ్ చేయడానికి కూడా ఒక కరెక్ట్ టైం అనేది ఉంటుంది. ఇప్పుడు TV9 ఉంది, TV9 బాగా క్లిక్ అయింది కదా, ముహూర్తమే ఇంపార్టెంట్. ఆయన ఎప్పుడు లాంచ్ చేశాడు రవిప్రకాష్ తెలుసా? ఆయనకి బాపురంలో ముహూర్తాల మీద ఆయనకు నమ్మకం లేదు. లెఫ్టిస్ట్ ఏదో రాజకీయాన్ని చిత్తు ఎలక్షన్ ముందు 2004 పార్లమెంట్ అసెంబ్లీ ఎలక్షన్ల ముందు క్లిక్ అయింది. ఈయన కూడా ఏం చేశాడు తెలుసా, నవంబర్ 2000లో మెంబర్షిప్ పుస్తకాలు, క్యాసెట్లు, జెండా అన్ని పెట్టి పూజ చేసిండు. ఆ సమయం కోసం వెయిట్ చేసిండు. మాతో ఏమన్నాడంటే, పూజ చేసిండు కదా, ఇక తెల్లారి పోతాం మేము ఉద్యమంలోకి అనుకున్నాం. ఎంతకు ముందుకు రాడు, బయటకు వెళ్ళాడు. నేను అన్నా కదా నీతో, ఆయన స్ట్రాటజీస్ మేమే అర్థం చేసుకోలేదు. నిన్నేమో కొంచెం గుమ్మరంగా ఉండేటోడు, ఎక్స్పోజ్ కాపోయేది, ఓ అట్లా మాట్లాడేటోడు కాదు, సైలెంట్గా వినేటోడు. నేను అట్లా కాదు, నేను ముఖం మీద అనేటోడిని. అయితే ఈ పూజ చేసిండు, అంత చేసిండు, ముందుకు వస్తలేడు, ఈయనకి ఏదన్నా సెకండ్ థాట్ ఉందా, లేదా ఏమన్నా గవర్నర్ ఇస్తానంటే ఈయన ఏమైనా వెనక పోదాం అనుకుంటాడా. అయితే ఓ రోజు మెట్లు దిగి వస్తుంటే కిందికి పత్రికా విలేకరులు వాళ్ళు వీళ్ళు అంతుండి, ఏంది మీ సార్ వస్తాడా రాడా తెలంగాణ ఉద్యమంలో కంటే, ఏ టైం పాస్ చేస్తాడు ఆయన, ఎక్కడ వస్తాడు, వచ్చేటట్లేడు అని అన్నోలే. అది పేపర్లో రాసిండు. తెల్లారి శోభక్క చూసి ప్రకాష్ ఇట్లా అన్నాడు అని చెప్తే ఆయన కొద్దిగా ఎమోషన్ అయ్యి, అట్లాగా తమ్మి దేనికైనా ఒక ముహూర్తం అనేది ఉంటుంది, అంటే మంచి ముహూర్తం చూసి మీరు పూజ చేసి మళ్ళీ ఎందుకు ఇంకో ముహూర్తం అని. ఆ ముహూర్తం కాదు, లోకల్ బాడీస్కి ఎలక్షన్లు వస్తాయి, మనది కొత్త పార్టీ, ఎలక్షన్లు అప్పుడు కనుక మనం పోతే చాలా మంది, అందరు తెలంగాణ కోసమే రాకపోవచ్చు, కానీ వాళ్ళ నాయకత్వాన్ని పెంచుకోవడానికి వస్తారు కదా. కొంతమందికి రాజకీయ అవసరం ఉంటుంది, రకరకాల అవసరాలు ఉంటాయి, అందరిని కలుపుకొని పోవాలి కదా మనము. వెంటనే తెలంగాణ అంటే అందరి లోపల పోతుంది, అది భావజాల వ్యాప్తి జరగాలి కదా, జరగాలి. కాబట్టి పార్టీ పెట్టడానికి అది కరెక్ట్ ముహూర్తము. మరి సుప్రీంకోర్టు స్టే ఉంది కదా అని నేను అన్నా. ఎంతకాలం ఉంటుంది స్టే? ఇంకో 2 నెలలో 3 నెలలో. ఎప్పుడు కనుక వాళ్ళు స్టే వెకేట్ చేసి ఎలక్షన్ పెట్టమంటే
అప్పుడు చేద్దామన్నాడు. ఇక నాకు కొద్దిగా అపనమ్మకంతోనే నేను మా పిల్లల్ని తీసుకొని బెంగళూరు పోయి ఆడ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేసి రోజు ఆ లైబ్రరీకి పోయి నేను ఆర్టికల్స్ రాయడం ఇదంతా చేసుకుంటూ కూర్చున్నా. ఓ రోజు సడన్గా ఆయన ఫోన్ చేశాడు, నేను తిరుపతికి వస్తున్నా తమ్మి నువ్వు రా. ఆయన ఇప్పుడు ప్రివిలేజెస్ ఉంటాయి కదా, కొంతమంది ఎమ్మెల్యేలకు అవమానం జరిగింది, డిప్యూటీ స్పీకర్ కదా, పోతే అక్కడికి వచ్చిండు. నేను పోయినా, శ్రీధర్ బాబు వీళ్ళంతా ఉన్నారు. లేదు తమ్మి మనం తెలంగాణ ఉద్యమానికి పోతాను, నువ్వు అలిగిపోయినావు, నువ్వు అట్లా పోకు, నువ్వు రా, నేను పిలిచినప్పుడు రా, నువ్వు మళ్ళీ తెలంగాణ ఉద్యమానికి మనం పోతున్నాం, నేను దాన్ని ఏం పక్క పెట్టలేదని అందరినీ కూర్చోబెట్టుకొని ఎమ్మెల్యేలను, తెలంగాణ ఎమ్మెల్యేలను, అలా ప్రివిలేజెస్ కమిటీలో ఆంధ్ర ఎమ్మెల్యేలు కూడా ఉంటారు, వాళ్ళని పక్క పెట్టి పద్మావతి గెస్ట్ హౌస్లో శోభక్క రూమ్లో ఉన్నది, మేము ఒక రూమ్లో కూర్చున్నాం. ఆ రోజు శ్రీధర్ బాబు అసలు ఫస్ట్ డే వచ్చి జాయిన్ అవుతా అన్నాడు తెలంగాణ మూవ్మెంట్లో. మన శ్రీధర్ బాబు గారు అందులో మెంబర్ ఉండే, ఆయన కొత్తగా ఎలక్ట్ అయిన ఎమ్మెల్యే. అప్పుడు వాళ్ళ నాన్నని చంపేస్తే అప్పుడు వచ్చి. అయితే ఆ మీటింగ్లో ఆయన చెప్పిండు నాకు, ముహూర్తం అంటే అది కాదు తమ్మి, ముహూర్తం అంటే గిది అని. ఎప్పుడైతే సుప్రీంకోర్టు స్టే వేకెట్ అయిందని నేను రేడియో పెట్టుకొని కూర్చునేది, అప్పుడు రేడియోలో వార్తలు వస్తాయి, మధ్యాహ్నం వార్తల్లో చెప్పింది సుప్రీంకోర్టు స్టే వేకెట్ చేసింది, 100 రోజుల్లో ఎన్నికలు జరపాలని చెప్పింది అనగానే బయటకు వచ్చి వెంటనే ఫోన్ చేసి, అన్న మనం అనుకున్న ముహూర్తం వచ్చింది, 100 రోజులు ఎలక్షన్ పెట్టమన్నారంటే ఎప్పుడు అన్నాడు, ఇప్పుడే 5 నిమిషాలు అయింది అని అన్న. వాళ్ళ చెక్ చేసుకున్నాడు, ఇక మనం పోదాం యుద్ధానికి అన్నాడు అంతే అని. ఇక ఏప్రిల్ 4 ముహూర్తం పెట్టిండి. ఇక ఏప్రిల్ 4 నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ అయినాయి. ఏప్రిల్ 27 నాడు బహిరంగ సభలో డిక్లేర్ చేశాడు. అంటే ఎంత ప్రతి చిన్న విషయంలో కూడా ఆయన వ్యూహము, ఆయన ఎత్తుగడలు ఇంకొకరికి సాధ్యం కానే కాదు. ఇది ఇంకొక చిన్న ప్రశ్నలు ఉన్నాయి సార్, అంటే 1 మినిట్లో అయిపోతుంది. ఉద్యమము అంటే ఆ రకంగా ఉద్యమ పార్టీ పుట్టింది, ఉద్యమం అట్లా పోయింది. ఈ ఉద్యమానికి ఆర్థికంగా వాళ్ళకు డబ్బులు సమకూరే క్రమం లోపల చాలా కొన్ని ఆరోపణలు ఉన్నాయి వీళ్ళ మీద, అంటే బెదిరించారని, దాడులు చేస్తారని, ఉద్యమకారుల పేరుతో వసూళ్లకు పాల్పడరని, ఇట్లాంటివన్నీ మీరు చెప్తున్నట్టుగా అప్పుడు ఆంధ్ర మీడియానే రకరకాలుగా ప్రచారాలు చేసింది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? ఇప్పుడు ముందు ఆయన ఎప్పుడైతే పోరాటానికి సిద్ధమైదామని అనుకున్నాడో, సింహగర్జన సభ అనేది ఒక మేజర్ ఛాలెంజ్. అవును, దానికి 1,00,000 మందికి తగ్గకుండా రావాలనేది కేసీఆర్ గారు ఆలోచించాడు. అయితే ఆయన ఏది ప్లాన్ చేసినా కూడా, మీరు ఫస్ట్ క్వశ్చన్ ఒకటి అడిగారు, ఏ సభ పెట్టినా కూడా ఫెయిల్ కాదు అంటే ఆయన ప్లానింగ్ ఎట్లుంటుందో ఒక మాట చెప్తాను. ఫస్ట్ డబ్బులు కావాలి కదా, ఎంతో మందిని అడిగినాం అప్పు కావాలని, ఎవ్వరూ ముందుకు రాలే. ఎవరో కొద్దిగా లక్ష్మీకాంతరావు గారు కొంత ఇచ్చారు, కెప్టెన్ లక్ష్మీకాంతరావు. తర్వాత మన ఎంఎఫ్ గోపీనాథ్ పార్టీ నడుపుతుంది, కప్పు కావాలన్నా పార్టీ పెట్టడానికి ఆ గోపీనాథ్ గారు డాక్టర్, అక్కడ కార్డియాలజిస్ట్ ఖమ్మం, ఆయన కొంచెం సంపాదించిండు అలా. ఆయన కూడా లెఫ్ట్ బావలతో ఉన్నాడు, ఫస్ట్ రాడికల్ సంఘానికి కార్యదర్శి. సో ఆయనను ఇన్నయ్య గారు పోయి ఆయన దగ్గర కొంత అప్పు తెచ్చిండు. ఇన్నయ్య వైపు నుంచి కొందరు తీసుకురాగలిగిండు ఆయన. తర్వాత నా వైపు నుంచేమో నేను ఫైనాన్షియల్గా బాగా వీక్, అటువంటి వాళ్ళతో నాకు సంబంధాలు కూడా లేవు. సో నేనేం చేయలేను సార్ అని చెప్పేసిన. తర్వాత కొంతమంది సుదర్శన్ రావు అని సిటీ సెక్రటరీ చాలా కాలం ఉండే, రామచంద్రరావు గారు వాళ్ళ తండ్రి మంత్రి, ఎన్టీఆర్ క్యాబినెట్లో. అబ్బా అప్పుడు ఆయనను అరెస్ట్ చేయించండి పవిత్రంతో, అపోవాదేసి కూకట్పల్లి దొరలు వాళ్ళు చాలా ల్యాండ్ లార్డ్స్, ఆయన కొంత ఆర్గనైజ్ చేశాడు. ఇప్పుడు నవీన్ ఉన్నాడు కదా ఎమ్మెల్సీ, వాళ్ళ ఫాదర్ కొండలరావు గారు, ఆయన కొంత వీళ్ళను వాళ్ళ కమ్యూనిటీ నుంచి. అంటే ఆయన పెద్ద కమ్యూనిటీ సపోర్ట్ కూడా లేదు, ఒక్క కొండలరావు గారు ఇచ్చిన అమౌంట్ తప్ప ఎవరు కూడా పెద్దగా ఇచ్చింది లేదు. కమ్యూనిటీ సపోర్ట్ కూడా కేసీఆర్కి లేదు, వాళ్ళ కాన్స్టిట్యున్సీలో అసలు వెల్మలే లేరు, 230 ఓట్లు కూడా లేవు. సో ఇట్లా అందరిని అడిగినా కూడా పైసలు సమకూరలే. లాస్ట్కి ఏం చేసిండంటే, ఆయనకు దాసర్లపల్లి దగ్గర ఒక ఫామ్ ఉండేది, ఆ ఫామ్ను అమ్మి పటాన్ చెరువు దగ్గర ఒక 2,000 గజాలు ఏదో ఎక్స్చేంజ్ చేసుకున్నాడు. దీని బదులు అది తీసుకున్నాడు, అది బేరం పెట్టిండు. బేరం పెడితే 96 లక్షలు ఏమో వచ్చింది. ఆ డబ్బుతోనే కొంత ఆయన అది వరకు స్ట్రక్చర్ కొన్నాడు. ఇప్పుడు నందినగర్ ఇల్లు ఉంది కదా, అది మేము పార్టీ పెట్టక ముందు మేము ఆ స్లాబ్ల మీద కూర్చునేటోళ్ళం. బట్టి మెట్లు స్లాబులు తప్ప ఏం లేవు, లేదు. అప్పటికప్పుడు ఇక అది అమ్మిన తర్వాత ఆ డబ్బులకి వెళ్ళి కొంత ఖర్చు పెట్టి దాన్ని ఫినిషింగ్ చేయించిండు. ఓ 20-25 లక్షలు దానికి పెట్టి మిగతా డబ్బు అంతా తీసుకుపోయి కొన్ని అప్పు తెచ్చినాయి కలిపి ఈ సింహగర్జన సభ కోసం ఏప్రిల్ 4 నాడు జలదుష్టంలోనే అన్ని కాన్స్టిట్యున్సీలకు వెళ్ళి బ్యాచ్లను పిలిచాడు. 100 కాన్స్టిట్యున్సీలకు వెళ్ళి వచ్చారు. అప్పుడు 107 ఉండే. ఈ 100 కాన్స్టిట్యున్సీల నుంచి వాళ్ళకందరికీ బస్తా సంచిలో మెంబర్షిప్ పుస్తకాలు, క్యాసెట్లు, ఒక్కొక్కరికి 25,000 రూపాయలు జీప్ తీసుకొని ఆ జీబులలో ప్రచారం చేయాలి. జెండా పండుగని ఏప్రిల్ 5వ తేదీ నుంచి మొదలుపెట్టి మే 16th దాకా కార్యక్రమాలు పెట్టాం వాళ్ళకు.
మే 4 సారీ మే 4th నుంచి మే 16 వరకు ఓకే ఆ 12 రోజులు వాళ్ళ కార్యక్రమాలు పెట్టాం. పెట్టి మొత్తం 100 బస్తాలు చేసి నేను ఇన్నయ్య గారే అందరికి ఇచ్చినాం. ఇదంతా ఆయన సొంత ఆస్తిని అమ్ముకొని ఉన్నదే ఒక్కటి, అది ఆ ఒక్క ప్లాట్ అమ్ముకొని చేసిండు ఆయన. తర్వాత ప్రతిరోజు డబ్బులకు సమస్య ఓకే పార్టీ నడపడానికి. అంత కష్టంతోనే అది నిలబడ్డది ఆ పార్టీ. ఓకే ఇంకొకటి సార్, రెండు సభల గురించి మనం ఒకటి ఎప్పుడు ఎవరిని కూడా బలవంతం చేయలేదు ఆయన. మీరు అన్నారు కదా, అవును. అయితే నేను ఒకసారి చెప్పిన ఆయనకు, సార్ ఇట్లా పొలిటికల్ పార్టీ పెట్టంగానే మనదాలనే కొంతమంది పోయి ఇష్టం వచ్చినట్టు వసూలు చేస్తారు, ఇది పద్ధతి కాదు, చేసే పరిస్థితి ఉన్నది అని నేను చెప్పంగానే అన్నాడు. వెంటనే తెల్లారి ప్రెస్ మీట్లో చెప్పేసిండు, ఎవరన్నా టీఆర్ఎస్ అని చెప్పి డబ్బులకు వస్తే నా దృష్టికి తీసుకురండి, ఓకే నేను నా అంతటి నేను ఫోన్ చేస్తే తప్ప ఎవరు డబ్బులు ఇవ్వద్దని చెప్పేసి. అంత స్ట్రిక్ట్గా ఈ ప్రజల కాంట్రిబ్యూషన్తో నడవాలి తప్ప ఇది మనం బెదిరించి వసూలు చేసి నడిపే ఉద్యమం కాదు, మన మీద అపవాదేస్తారు అని చెప్పి చాలా కేర్ఫుల్గా ఉద్యమాన్ని నడిపాడు.